హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తున్నాం ఈ మార్పులు చేర్పులు, ఈ రిజైన్లు, కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే దీనిపైన గత కొన్ని రోజులు కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇటు టీడీపీ జనసేన వర్గాలు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇవన్నీ మా అంతర్గత విషయాలు, మీకేంటి అవసరం, ముందు మీరిద్దరు పొత్తుతో వస్తున్నారా, కలిసి వస్తున్నారా లేదా అన్న ప్రశ్ననైతే సంధించారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయం ఎలా ఉందంటే, వారి వేగుల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కనుక పోటీ చేస్తే ఇవాళ ఉన్న ప్రజాగ్రహంలో చూసుకుంటే అంటే 120 నుంచి 140 స్థానాల దాకా గెలుస్తుంది ఇది. దానికి తోడు ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దీంట్లో కనుక కలిస్తే 165 నుంచి 170 స్థానాల దాకా గెలవచ్చు. నిజంగా మేమన్నట్టు వైనాట్ 175 అన్నాం కదా, ఇప్పుడు అవన్నీది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ పొత్తుల గురించి విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. అది సఫలీకృతం కాలేదు, ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారనేది రెండు పార్టీల యొక్క అధినేతలకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి కలిసి ప్రయాణం చేద్దామనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. వారు వారి పార్టీ సిద్ధాంతాల ప్రకారం రేపు పొద్దున పంచుకునే సీట్ల ప్రకారం వాళ్ళు పోటీ చేస్తారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాధ ఏందా అంటే, మాలో అంతర్గతంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ ఇంకా ప్రచారం చేస్తే మేము ఇంకా పార్టీ నష్టపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పొత్తులు జరగకుండా మా విషయాలు పక్కకెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, వాళ్ళ వ్యూహాల గురించి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా చక్కని వ్యూహం పన్నుతున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు, అతను చేసే పనుల వల్ల, అతని అహంకార ధోరణి వల్ల, అతను చేసిన రాష్ట్రానికి జరిగిన విధ్వంసం వల్ల ఎదురు తిరుగుతున్నాయే కానీ రాజకీయంగా చక్కని ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఒకటే అధికారంలో తీసుకురాదు. అతను వేసే వ్యూహాలు ఎలా ఉన్నాయి, అతను ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు 11 మంది వారిని మార్చడం కూడా జరిగింది. అందుట్లో 3 మంత్రులు ఉన్నారు. అంటే ఆయనే ఒప్పుకున్నాడు, మా పరిపాలన చండాలంగా ఉంది, మా మంత్రులు చండాలంగా చేస్తున్నారు, వీళ్ళు అక్కడుండే ఓడిపోతారు నిర్ణయం ఆయనకి వచ్చాడు కదా. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందర్భంగా ఉందే తప్ప వేరే ఏం లేదు అక్కడ. అంటే వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. నష్ట నివారణ ఎంత తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమి నమ్ముకున్నారో వాళ్ళకి తెలుసు. అది జరిగిద్దా లేదనేది అనుమానం వాళ్ళకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అతనికి ఉన్న ఆక్రోశాన్ని ఎలగొక్కుంటున్నాడు. మనం ఎంత చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎట్లా కలిసి ప్రయాణం ముందుకెళ్తున్నారు. కనీసం మనకు రేపు పొద్దున 2 అంకెల స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. కాబట్టి దీన్ని ఎలా అధిరోహించాలి అనే దాంతో వాళ్ళు మదన పడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. ఒక ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయటకు రావడం కూడా జరిగింది. ఆయన ప్రభావం ఎంత ఉందనేది పక్క రాష్ట్రంలో కూడా కనపడిపోయింది. ఇంకా రెండోది ఏంటంటే, ఇంకోటి చూసుకుంటా ఉంటే ఈరోజు గతంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత సహాయ సహకారాలు చేశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ విజయంలో సింహభాగం ఆయన కూడా ఇవ్వాలి మనం, అందులో సందేహం కూడా ఏమి లేదు. మరి ఈరోజు అక్కడ లేరు, అనుకూలమైన ముఖ్యమంత్రి లేరు. రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటా ఉంటే హైదరాబాదులో అదుపు చేసేటువంటి మనిషి అతను లేడు. కాబట్టి అది ఒక శంక. రేపు పొద్దున కేంద్ర పరిస్థితి ఏంటి? కేంద్రం ఇప్పటి వరకు మనం పూర్తి సహాయ సహకారాలు అందజేసింది, రేపు కూడా అందజేసిద్దని నేను భావిస్తున్నాను. కాబట్టి అవన్నీ సంపూర్ణంగా అందజేయాలి అంటే మరి ఏ విధమైన ప్రణాళిక ఎన్నుకోవాలి? దానికి తోడు ఇప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ పార్టీయా కాదు, జగన్ ఉండకూడదు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అక్కడ. అంటే జగన్ అనే వ్యక్తిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని కనుక పార్టీలు గుర్తించేసి ప్రతిపక్ష పార్టీలు సరైన అభ్యర్థులను కనుక ఇప్పుడు కనుక ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే, ఈ గోడ మీద పిల్లులు, లేదంటే మన సూరికి ఏలాడుతూ ఉంటాయి గబ్బిళాలు, అలాంటి కొంతమంది దౌర్భాగ్యుల్ని కూడా పార్టీలో దూరంగా పెట్టి యువరక్తాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసి ప్రక్షాళన చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ 30 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి వచ్చింది, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూసుకోవాలి. ఇప్పుడు అవతల వ్యక్తి అధికారంలో ఉండి 151 స్థానాలు తీసుకొచ్చుకున్న వ్యక్తి
తన అధికారం రేపు పొద్దున ఇబ్బంది పడతాం మనం వీళ్ళనే ఉంటే అని చెప్పని చాలామందిని ఈరోజు మార్చే క్రమంలో ఉన్నప్పుడు మీరు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ సకల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి, వాళ్ళు ఉన్న పరిస్థితుల గురించి. అయ్యా సకల శాఖ మంత్రి గారు, ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు, మీరు వద్దు అనుకుంటున్నారు. మీరు ఏదైనా సరే మసిబూసి మారేడుగా చేయాలన్నా కూడా అక్కడ ఉపయోగం లేదు. ఇప్పుడు మా అంతర్గత విషయాలు మీకు ఎందుకని మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా మీరు మాట్లాడింది నాయన చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారనే కదా మీరు మాట్లాడింది. ఆయన వాళ్ళ మామగారు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, నీ పార్టీ వాళ్ళు కాదు కదా. మళ్ళీ వాళ్ళ అంతర్గత విషయంలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అంతర్గత విషయాలకు మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రత్యర్థి వాళ్ళు చేసే పనులను నిశితంగా గమనిస్తూ వాళ్ళ చర్యలను ఎండగట్టడమే ప్రతిపక్షాల బాధ్యత. కాబట్టి మీరు చేసే చర్యలు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, అభివృద్ధి నిరోధకులుగా మారారు, ప్రజా కంటకులుగా మారనే అభిప్రాయం ఈరోజు అందరికీ ఉంది. కాబట్టి కొంతమంది మేధావుల్ని, కొంతమంది దౌర్భాగ్యుల్ని మీరు ప్రోత్సహించేసి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారనే అభిప్రాయం చాలామందికి వ్యక్తమవుతుంది. కాబట్టి సమస్యలు, ఎందుకంటే ఆ మేధావులు సమస్యల గురించి మాట్లాడకుండా గతాన్ని తవుడుకుంటూ ఇప్పుడున్న సమస్యలని మరుగుపరిచే విధంగా మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి వాళ్ళందరికీ తిప్పికొట్టే విధంగా ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తట్టుకోలేక మీరు అలా మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక్కడ అధికార పక్షమా ప్రతిపక్షమా కాదు, ప్రజలు నిర్ణయించుకున్నారు చాలా స్పష్టంగా. మీరు ఊహించినంత అధోగతి పాలు కాబోతున్నారనేది చాలా స్పష్టం. అది మీ మాటలోనే వ్యక్తమైపోతుంది. మీ ఓటమిని ముందే అంగీకరించారు. 2023 ఫిబ్రవరి నాడే ఓటమి తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఇంకొంచెం మీకు అంత ఘోర ఓటమి చవి చూడకుండా ఉండాలని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. సార్, ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ అవ్వకూడదు అని కోరుకుంటున్నారని మీరు అన్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 175 ఖచ్చితంగా సీట్స్ మావే, అంత ధీమాగా వ్యక్తం చేయడం గల రీజన్స్ ఏంటి సార్? అసలు ఏమి లేదండి. వాళ్ళది ఇప్పుడు అధికారం ఉన్న తర్వాత అహంకారం అనే మబ్బులు మధ్య ఉంటారు. వాస్తవంగా జరుగుతున్నటువంటి నష్టాలను చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చెప్పరు. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ చేయాలన్నా కూడా అతను చెప్పే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అభ్యర్థులు ముందుగానే తప్పిస్తున్నాడు, చాలా స్పష్టంగా చేయగలుగుతున్నాడు, ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. ప్రాంతీయ పార్టీలో ఏకనాయకత్వం ఉంటుంది కాబట్టి అతను ముందుకు వెళ్తున్నాడు. అదే ఇప్పుడు వీళ్ళు కూడా ప్రాంతీయ పార్టీల కింద భావిస్తున్నాం కాబట్టి వీళ్ళిద్దరు కూడా అదే విధంగా ముందుకెళ్తే అతనికి ఆల్రెడీ అతను ఓటమి అనేది అతను నిర్ణయించుకున్నారు. ఆ ఓటమి నుంచి తప్పించుకునే మార్గాలు అతను ఎదుర్కొంటున్నాడు. ఆ మార్గాల్లో వెళ్లకుండా మీరు చేయాలి అంటే మీరు కూడా ప్రక్షాళన చేయాలి. అభ్యర్థుల ప్రక్షాళన చేస్తేనే రేపు భవిష్యత్తు ఉండదు. అయినా సరే మీరు గెలుస్తారనేది ప్రజల అభిప్రాయం. కానీ రేపొద్దున మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే అలాంటి వ్యక్తుల్ని మీరు అవకాశాలు కల్పించకూడదు అనేది కూడా ప్రజలుగా మా యొక్క భావన. ఓకే సార్, అంటే ఇప్పుడు జగన్ గారు ఓటమి నుంచి తప్పించుకోవడానికి ఈ మార్పులు చేర్పులు లేకుంటే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడాలు ఇవేమన్నా ఆయన ఓటమి నుంచి తప్పించుకునేలా చేస్తాయా సార్? అదేదో నీట్గా ఉంటాం అనుకుంటున్నారు. ఊబిలో ఉన్నారు వాళ్ళు. ఆ ఊబిలోంచి బయటపడటం అనేది మామూలు విషయం కాదు. అది జరగకూడదు జరిగితే తప్ప ఆ ఊబిలోంచి బయటపడే ప్రశ్న అయితే లేదు. ఇప్పుడు ఆయన ఒకసారి అడిగాడు కదండి మాకు అధికారం ఇవ్వమని, ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నాడు, అధికారం ఇచ్చేశారు. ఇక మళ్ళీ అడగడానికి ఆస్కారం లేదు. ఆయనే చెప్పాడు కదా ఒకసారి చాలని. కాబట్టి చాలనుకుంటున్నారు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.